శ్రీమాత్రే నమః. ముత్తైదువ అనే పదానికి అర్థాన్ని తెలుసుకుందాం. వివాహమైన స్త్రీకి అందరూ ఏమంటారంటే ముత్తైదువ అంటారు. 5 అనే పదం ఎందుకు వచ్చింది అంటే పంచమాంగళ్యాలు అని అర్థం. అంటే వివాహమైన స్త్రీకి పంచమాంగళ్యాలు ఉంటాయి, మనకి తెలిసిందే. మాంగళ్యం మాత్రమే కానీ 5 మాంగళ్యాలు అంటే ఏమిటో మనం తెలుసుకుందాం. వీటిలో ఏమీ లేకుంటే కూడా ముత్తైదువ అనే అర్థం రాదు. ఇవి ఏమీ లేకుండా భర్తకు కనిపిస్తే భర్త ఆయుష్ తగ్గుతుంది. మొట్టమొదట పెళ్లిలో మాంగళ్యానికి పూజ చేసిన కుంకుమ అది పాపిడిలో పెడతారు. అంటే బొట్టు లేకుండా భర్తకి కనపడకూడదు. ఇది మొదటి మాంగళ్యం. రెండవది మాంగళ్యం. మాంగళ్యం పెళ్లిలో పూజ చేసి కడతారు. మూడవది పుష్పమాల, అనగా పువ్వుల దండలు వేసుకుంటారు పెళ్లిలో. అంటే తలలో పుష్పం లేకుండా భర్త చూడకూడదు. నాలుగవది నల్లపూసలు. పెళ్లిలో నల్లపూసల దండ వేస్తారు. ఇది 5వ మాంగళ్యం. మట్టెలు. పెళ్లిలో మట్టెలు ధరిస్తారు. ఈ మాంగళ్యాలు 5 ఉంటేనే ముత్తైదువ అని అర్థం. ఓం శ్రీమాత్రే నమః.